మరి చిక్కనే ఉన్నావానే? ఇగో అన్ని సెట్ అయినాయి, ఇక రేపే ముహూర్తం, నేను పోతానే. ఏడికి పోయేది? నేను వద్దని చెప్పినా కదా. అంత నిర్ణయం అయినాక నువ్వు వద్దని ఎట్లా చెప్తావే? నేను అన్ని చూసుకున్నాక ఇప్పుడు వద్దని చెప్తావా? నేను అస్సలు ఊకోను. ఎందుకు ఊకోవు? నలుగురు పెద్ద మనుషులను పిలిపించి పెద్ద మనుషుల ముంగట అడుగుదాంపా, ఇది బరాబరేనా అని. అడుగుదాంపా, నా తప్పున్నదా? ఎవరిని అడిగినా బుచ్చపతి బరాబరి చేస్తాను, బుచ్చపతి న్యాయం ఉన్నదని చెప్పి మాట్లాడతారు. నిన్నే అందరు తిడతారు పా. సరే అయితే పెద్ద మనుషులను తీసుకురాపో, వాళ్ళే చెప్తాం న్యాయం. నేనెందుకు తీసుకొస్తారే? నువ్వే తీసుకొచ్చుకో పెద్ద మనుషులను. నేను తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చినా నీదే తప్పు అవుతుంది. నాదెట్లా తప్పు అవుతుంది? నాకు అస్సలు తప్పు రాదు. కావాలంటే మీ అయ్యమ్మని కూడా పట్టుకరా. నాకేమైనా భయం అనుకుంటానమ్మా? మా అయ్యవ నాకెందుకు? పెద్ద మనుషులను తీసుకొచ్చుకోమంటారేమో. నేను ఎవరినో ఒకరిని తీసుకొచ్చుకుంటా, నీ తరఫున నువ్వు పెద్ద మనుషులను తీసుకొచ్చుకో. ఇక అవునా? సరే పట్టు, తీసుకొచ్చుకుంటా. ముహూర్తం పెట్టుకొని వచ్చినా అని చెప్తాండు. ఆగు, మా అయ్యవ్వ దాకద్దు. పెద్ద మనుషులు ఎవరున్నారు? నలుగురు పెద్ద మనుషుల ముందర దీన్ని తప్పు అనిపిస్తే అప్పుడు తెలుస్తుంది దీని సంగతి. ఇదేమో బాగా ఎక్కువ చేస్తుంది. నేను ముహూర్తం పెట్టుకొచ్చుకుంటే ఇప్పుడు ఎట్టరో గటు పెద్ద మనుషులు ఏదో దొరకాలే. బుజ్జి గిట వస్తుంది. ఓ బుజ్జి. అత్తమ్మ, మీ ఇంటికి వస్తానా? మామయ్య ఉన్నాడా? లేడు, ఆయన బయటికి పోయిండు. ఎందుకు బుజ్జి? ఎందుకంటే మా ఆయనకు నాకు చిన్నగా లొల్లైంది, పంచాయతీ చెప్పడానికి కావాలి. అవునా? ఏం లొల్లి? ఏం లొల్లంటే అత్తమ్మ, ఇప్పుడు నీకు చెప్పుకుంటుంటా అంటే పొద్దు గడుస్తుంది. అక్కడ పెద్ద మనుషుల ముంగటనే చెప్తా. మామయ్య ఎప్పుడు వస్తాడు? ఏమో మరి ఎప్పుడు వస్తాడో. అటు ఎవరైనా కలిసి ఉంటే ఆయనే తాకుంటుంటాడు. వచ్చేది నాకే వరక. అయ్యో ఎట్లా? మరి నువ్వన్నా రారాదు ఈ చిన్న పంచాయతీ చెప్పడానికి? అబ్బో, ఈ పంచాయతీ ఏమరక బిడ్డ, నాకు ఈ పంచాయతీ సంగతి తెలియదు. నేను 10 మందిలో మాట్లాడలేను, నాకు మాట్లాడరాదు. అబ్బా అత్తమ్మ, మీ ఇంటికాడ మామయ్యతో నువ్వు లొల్లి పెట్టుకుంటా అంటే 4 వాడలు అవుతల మా ఇంటికి వినబడుతుంది. నాకు మాట్లాడలే రాదు 10 మందిలో అంటాను అత్తమ్మ. అవునా? నేను మాట్లాడితే గక్క రాకిన పోతుందా? నా రాగం మంచిగా ఉంటుంది. మీ ఇంటి దాకా వినొస్తుందంటే నేను ఎంత మంచి గొంతున్నది. మంచి గొంతో చెడ్డ గొంతో నువ్వు మామయ్య మీద లొల్లి పెట్టేది నాకు అక్కడ కినవర్తనే ఊరేసుకొని సాగుబుద్ధి అవుతుంది. మామయ్య ఎట్లా భరిస్తాడో ఏమో. మామయ్య మీద లొల్లి పెట్టే 4 ముచ్చట్లేదో పంచాయతీలో లొల్లి పెట్టు. మా ఆయన దెబ్బకి దడుచుకుంటారు. దాత్తమ్మ పంచాయతీకి. అంతేనా? గట్ల లొల్లి పెట్టయితే మాగత్త. ఇప్పుడైనా చెప్తావా? మరి మీ పంచాయతీ అండి మీకు వచ్చిన లొల్లి ఏంది అని చెప్తావా? ఇక్కడ చెప్పుకుంటుంటే ఇక్కడనే పొద్దు పోతుంది అని చెప్తలేను అత్తమ్మ. పంచాయతీలోనే ఆయనలో నేనో చెప్తాం. దా లొల్లోనగానే తెలుసుకోవాలని ఎవరికైనా ఆతృత ఉంటుంది. దా అత్తమ్మ తొందర పోదాం. గింత గొడ్లు ఉన్నారు, పంచాయతీ చెప్పడానికి రారట. ఏం లాభం పో. ఎవరికి ముచ్చడి చెప్పినా ఎవరు వస్తలేరు. అగో ఈయన ఉన్నాడు కదా, ముచ్చడి చెప్పొద్దిగా. ముచ్చడి చెప్పకుండా పంచాయతీకి వచ్చినాకనే ముచ్చడి చెప్తానాలే. అసలు ముచ్చడి చెప్పొద్దు, చెప్తే నన్నే తిడతారు. అగో వీడు కూడా వస్తాడు. వీని దగ్గర ఒక 90 మందం అన్న పైసలు పట్టియాలి. అగో చిన్నబాబు నువ్వేనా? అంత మంచిగా చిన్నబాబు? మంచే ఎటు వచ్చినావు? నీ దగ్గరికి వస్తానా చిన్నబాబు? చిన్న పంచాయతీ ఉన్నది, పంచాయతీ చెప్పొస్తావా? ఏం పంచాయతీ? మీ అన్నకు నీకేమన్నా లొల్లి అవుతుందా? ఏ కాసిన బాపు, భార్య భర్తలకి, మా భార్యకి నాకు లొల్లి అవుతుంది. భార్య భర్తల లొల్లికి నేను రాను. బూతులు తిడతాను బాగా. నిన్నెవరు తిడతారు చిన్న బాపు? నేను లేనా? నేను ఉంటా. అయినా మా భార్యకి బూతులు రావు. గే ఆరెఫ్ఎల్ కొడుతుంది కానీ బూతులు రావు. ఏం కాసిన బాపు, ఒక ఆపు కొనిస్తా. అబ్బా, నేను 90 అనుకున్న ఆపా. ఉంచిన బాపు, నీకు ఆపు బాటిల్ కొనిస్తా. మంచిగా దాక్కుంటా కూర్చుందువు. సరే, నేను ఆరెపొర కొట్టిన అత్త, బూతులు తిట్టిన అత్త. పా. అబ్బా, పెద్ద మనిషి దొరికిండు. పాసిన బాబు పా, ఇక పోదాం. వీడు బుచ్చపతి గాడేనా? ఓర్ బుచ్చపతి, మొన్న మా ఇంటికాడ నిమ్మకాయలు ఎత్తుకపోయింది నువ్వేనారా? నేనెందుకు ఎత్తుకపోయినా పెద్ద వాడిని ఎత్తుకపోలే. నేను ఊర్లో లేక 2 నెలలు అవుతుంది. అవునా? మరి ఎత్తుకపోయినోడు నీలాగానే ఉండే. మరి నువ్వానయ్యా ఈశ్వరయ్య? నేనెందుక? నేను 2 నెలల సంది 90 లాక్కుంటా మనుషుల్ని పండుకున్నా. అబ్బా చిన్నబాబు, నువ్వు 90 లాక్కుంటా వయసులు లేవన్నావా? చిన్నవేమో అబ్బో హైదరాబాద్ వేయండి ఉద్యోగం చేస్తానని చెప్పింది. లేదు కొడుక, తాగుతా మీ చిన్నవ ఇంటికి రాక అన్నది. అందుకే తాక్కుంటే రోజు అన్ని వండుకున్నా. నయమే పటు, తాక్కుంటా బాగానే సంపాదించరు కొండ. గదే కొడుక, ఎవరిని అడిగితే ఏదో సంపాదన ఉండాలి కదా కొడుక. గదే గందుకే గిది సంపాదించిన కొడుక. మారేసరికి సంపాదించినవు చక్కదనాల సంపాదన అని ఇంకా చెప్పుకుంటానవా? సంపాదించిన నేను ఇంత బొర్రా అని.
అయ్యో చెప్తే ఏం తప్పచ్చింది పెద్దవ్వ, ఇక చెప్పనైతే సంపాదించిన వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటారు. పైసలు సంపాదించిన వాళ్ళు పైసలు అని చెప్పుకుంటారు, బొత్త సంపాదించిన వాళ్ళు బొత్త అని చెప్పుకుంటారు. ఇక జాగాలు సంపాదించిన వాళ్ళు జాగాలు అని చెప్తలేరా? ఎవరు తిరిగి వాళ్ళకు ఉంటుంది పెద్దమ్మ. అయితే కానీ పెద్దమ్మ నాకు పంచాయతీ పడ్డది అత్తవా. ఎందుకంటే మా భార్యకు నాకు పెద్ద లొల్లి అవుతుంది, ఆగమవుతుంది. అది నేను చెప్పిన మాట వింటలేదు. జరిగినట్టు చెప్పాలి అత్తవా పెద్దవా పంచాయతీ చెప్పడానికి. నాకేదో టైం ఉన్నది బిడ్డ, టైం లేదు. గా ముచ్చట్లకు పోవాలి. అయ్యో ముచ్చట్లు పెట్టే బదులు అదే ముచ్చట వచ్చి ఇక్కడ పెట్టి రాదు. అయ్యో 4 ముచ్చట్లు మా ముచ్చట కూడా అయ్యో పెద్దవ్వ మా గోస అవుతుంది కాదు పెద్దవ్వ. చెప్తే ఎంతకైనా పడుతుంది నా కథ. అక్కడికి వచ్చి నా కథ విన్నట్టు ఉంటుంది, చెప్పినట్టు ఉంటుంది, నువ్వు విన్నట్టు ఉంటుంది, ఇక అంత మాట్లాడినట్టు ఉంటుంది. ఇగో చిన్నప్పుడు వస్తాడు నాది మాట్లాడడానికి. ఇక చిన్నప్పుకి 90 కొనిస్తా అని చెప్పిన, ఆపు కొనిస్తా అని చెప్పిన. 90 అంటానా మళ్ళీ ఫీల్ అవుతారేమో. ఆపు కొనిస్తా అని చెప్పిన. ఇంకా నీకు కూడా ఇంత కలవాటు కత్తది అప్పటికి. అత్తవా మరి? సరే పాటు అత్త పాటు. ఇంత కాలు తెచ్చినట్టు నువ్వు తాగినట్టు ఉంటుంది. ఇద్దరు చెరొక బాటిల్ తెచ్చుకొని తాగుదాంతి. గంతగానం బతిలాడితే ఇక రానా? పోదా ఎక్కడ పంచాయతీ ఎక్కడ షేడాయిది ఎక్కడ? ఇక మరి అది ఎక్కడ అంటుందో మరి. అది పెద్ద మనుషులు తీసుకోవడానికి అది పోయింది తేవడానికి. ఇక నాదోటి చిన్న అయ్యో వేరే కాడికి ఎక్కడికి పోతాం కొడుక, వానొచ్చేటట్టున్నది చూస్తా అంటే. ఈ గద్దె మీద కూర్చుండి పంచాయతీ తెలుద్దాంపా. అయ్యో ఈ గద్దె మీద వాళ్ళు ఏమన్నారా పెద్ద? వాళ్ళు ఏమన్నా అంటారు కావచ్చు. మంచిగా ఊడ్చుకొని పెట్టిలా గద్దె. ఆ ఊడ్చేది ఎందుకంటే ముచ్చట్లు పెట్టడానికి. నేను రోజు వచ్చి వీళ్ళింటికన్నా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటా కాదు కొడుక. ఇవాళ ఆమె కనబడతలేదని ఇటు రాలేదు, గట్టు పోతానా. సరే అయితే మరి నేను దాన్ని తీసుకొస్తా. మరి ఆమె ఎక్కడ పోయిందో, ఏ పెద్ద మనుషులు తీసుకురావడానికి పోయిందో. సరే గాని ముచ్చట ఎందుకు కొడుక బిడ్డ? ఇక ముచ్చట అంటే ఇప్పుడు వద్దు, అప్పుడే చెప్తా. ఇక ఇప్పుడు ఎందుకు? నాదికే న్యాయం ఉంటుంది. నాదికే ఏది చేస్తారన్నా ముడాలకి అంతే. ఏది చేస్తారన్నా అద్దంటది, ఏ పని చేస్తారన్నా అద్దంటది, పైసలు వచ్చే పని అద్దంటది. గట్ల అద్దంటారా? నేను మీ పెద్ద బాపు ఏ పని చేసినా కూడా అద్దానా? గదే బాధ. ఆ బాధతోనే నాకు ఇంత రావణ గోస. ఎప్పటికీ నాకు రావణ గోస. ఏ చేస్తారన్నా అద్దంటది, పైసలు వచ్చే పని వాళ్ళని అద్దంటారా? అద్దనద్దు. ఏంది గట్ల అద్దనుడు? ఏందిగా పిల్ల? అడుగుతా పో, నేను అడుగుతా పోవని. అడగాలే పొలి పెద్దవా. కళ్ళు ఖాయం నీకు. చేద్దాం తి, ఎటో దిక్కు తేలుద్దాం గాని. నువ్వు ఎటు పోతావు ఇప్పుడు? దాన్ని తీసుకొస్తా మరి. అది ఏడున్నదో పో చెప్పండి రాపో. మీరు అక్కడ కూర్చోవాలి, ఎటుపోకూలి. పామర్ది గడ కూర్చుందాంపా. చిన్న ముచ్చట్లన్నీ చెప్పిన, పెద్ద ముచ్చట అంతా పంచాయతీలో చెప్తా. మళ్ళీ నేను మీకు చెప్పిన అనుకోండి, మిమ్మల్ని నాదికి మలుచుకున్నట్టు అవుతుంది. ఇక ఆయన ముంగట్లే చెప్తా. పాండి పంచాయతీ పోదాం. ఇవ్వండి. ఎక్కడ చెప్తావు ఇందాం పండి. అమ్మా నీ మీదనే నమ్మకం. నువ్వు జీవితం మొత్తం తెలిసిన దానివి. నువ్వు గట్టిగా మాట్లాడాలి నా దిక్కు. ఇక ఈ అత్తమ్మంతా కాకిరి బీకిరి ఒర్రుతుంది కానీ 10 మందిలో మాట్లాడలేను అది ఇది అంతా భయం చెప్పింది నాకు. ఇక నీ మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నా నేను. నువ్వు గట్టిగా మాట్లాడాలి. అంటే నేను మాట్లాడినా మాట్లాడరాదా? నాకు పంచాయతీ చెప్పరాదా? నేను బొచ్చడు పంచాయతీ చెప్తా. ఈ కాంచాలి నువ్వు చెప్పినావు కదా. అయ్యో వద్దంటే నా మీద లొల్లి పెట్టేటట్టున్నది. సరే అత్తమ్మా నీ కాకి నువ్వు మాట్లాడు. పెద్ద మనిషి, ఇక నువ్వైతే జీవితం మొత్తం తెలుసు. నువ్వు ఎన్నో యుద్ధాలు చేసిన దాంట్లో కనబడతానో, కట్టె కూడా బరాబరా తిప్పుతానో, కావాలంటే కరెక్ట్ కూడా చేసేటట్టున్నావు. నా దిక్కైతే మంచిగా మాట్లాడాలి. పంచాయతీ నా దిక్కు అయ్యేటట్టు నువ్వు చూడాలి. నీ దిక్కు మాట్లాడితే పెద్ద మనిషి అని అనరేవాళ్ళు. ఉన్నట్టు మాట్లాడితేనే పెద్ద మనిషికి వెళ్తారు. అసలు 4 సారని అంటారు. అంటే నాది ఇప్పుడే తప్పు అంటాను. అయ్యింది నా తప్పు కాదమ్మా. అక్కడ పోయినాక అంతా చెప్తా. నువ్వు నా దిక్కు మాట్లాడనంటే నేను గిట్లా అంటాను బిడ్డ. లేకుంటే అట్లా పోదు. నీకు తప్పు అంటలేను. నువ్వు నా పచ్చాన మాట్లాడని అంటావు కదా. నీ పచ్చాన మాట్లాడితే పెద్ద మనిషి స్థానానికి ఎవరు వెళ్తారు? సరే నువ్వు ఎన్నో పంచాయతీలు చేసినావు, ఇలాగనే కనబడతాను. సరే ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే మాట్లాడరాదు. జర చూసి మాట్లాడు అంతే. న్యాయం తీరుగా చెప్తావా? వీళ్ళంతా పిచ్చి పిచ్చోళ్ళు దొరికిర్రు. ఏం చేస్తారో నా గతి. ఏ భాగం చేస్తారో ఏమో. అగో వర్షి ఎక్కడెక్కడ తిరిగానే నడు. ఎక్కడ పెడదాం పంచాయతీ? ఎక్కడనో కాడ. నాకు కూడా పెద్ద మనుషులు దొరికిర్రు. నువ్వు ఎక్కడంటే అక్కడనే. అవునా? ఈ కవలంలో ఇంటికాడ గద్దెలు ఉన్నాయి. ఆ గద్దెల మీద కూర్చుంటే పంచాయతీ చెప్పుకుందాం దాయిగా అయితే. ఎందుకంటే వర్షం వచ్చేటట్టున్నది. మరి బయట కూర్చుంటే ఎట్లా? కవలన్నోళ్ళ ఇంటికన్నా. అగో అమ్మ కవలన్నోళ్ళ ఇంటికన్నట పంచాయతీ. పోదామా? నడతావా? ఎక్కడికైనా నడుస్తా. మీరు నడుస్తా అంటే నేను ముందర మీరు వెనుక. సరేపా. ముందట నడుతుందట ముసలా. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో. దా అమ్మ దా. కట్టె పట్టుకోన్నా? నా కట్టె నేనే పట్టుకుంటా. నువ్వు పట్టుకోండి. నాకు బలం ఎక్కంటాయి. రాలి ఎవరో ముసలిదాన్ని పట్టుకొస్తుంది కదా. ఓ దేవుడు, నేను గట్టి కొర్రిని అనుకో. ఆ ముసలి దెబ్బకి అడ్డమయ్యేటట్టే ఉన్నది. ఇంకా గయ్యాడామని పట్టుకొస్తుంది. ఆమె ఎప్పుడు ఎటు మాట్లాడుతుందో వర్షకే తెలియదు. ఆమెతో వర్షనే తిట్టిపోయాలి. రాలి నడుముల్ని అయిపోయి పో.
ఇక అయిపోయి అంత న్యాయం నాదికేముంటుంది బా. అయ్యో ఇంకా అత్తలేడు వీడు. అవునా మరిది గదే 90 తాగుతానవా కోట దాకా వచ్చినవా? ఏ లేదు కాదనే తాగుతా పడతలేదు కానీ హాఫ్ వరకు వచ్చిన. రాలి దవదవ రాలి. అగో అత్తాండి కదా రారా బుచ్చపతి ఎంతసేపు చూడాలిరా నీకోసం? ఎంతసేపు అంటే నేనేం చేయాలి పెద్దవా? దానికోసం 10 వారాలు తిరిగి వచ్చిన అది ఎవరో ముసలి పట్టుకొని వస్తుంది. ముసలోళ్ళు అయితేంది వయసు వాళ్ళు అయితేంది రానైతే వస్తాను కదా. వత్తాలు చిన్న బాబు వత్తాలు. అబ్బో మా భార్య వచ్చింది కొడుకా, ఇక నాకు పని ఉన్నది నేను పోతానా. అయ్యో ఏడికి చిన్న బాబు పోతానంటాను పంచాయతీ చెప్పోదు బాగు. అబ్బో అది నన్ను గెలవనియది, ఏ నేను ఉండు దండగా ఇక పోతా. అయ్యో ఆవుసిన బాగు బిత్తంతో ఒక మాట మాట్లాడినా నీకు ఫుల్ బాటిల్ ఎత్తా. ఫుల్ అయితే ఉండి దాని సంగతి చెప్తా. అబ్బా చెప్తుదా ఉట్టిగా గుండెలు చల్లవా నన్ను వెళ్ళిపోతామని. నీ కథ ఏంది ముందుగాలు? నువ్వు 2 నెలల ఇంటికి రాక తాగి ఇంటికి రాక అన్నందుకు ఎక్కడ తిరుగుతావు ఎక్కంటావు? నేను ఎన్నో ఉంటానా నీకేందే? ఇంకా 90 కోటార్లు పుల్లు బాటిల్లానే తాగుడద్దన్న నువ్వు 2 నెలల ఇంటికి రాక నీకు అద్దులేదు పద్ధతి లేదా? నాకు అద్దు పద్ధతి లేకపోవడేందే? నువ్వు అద్దన్నందుకు మాట వినికెళ్ళి నేను తాగి అక్కడనే పంటానా వైన్స్లా. ఈ చీరే మొన్నే కొన్నా, ఈ అంచు మంచుకున్నదా చెల్లె? మంచిగున్నది అక్క. నువ్వు మంచి మంచి చీరలు కడతావు అక్క. బావ మంచిగానే కొనిస్తాడు నీకు అన్ని. బాబా కైలాసం పోయి 8 ఏళ్ళ బావ ఎక్కన్నాడు? గదే బాగున్నప్పుడు మంచిగానే కొనిచ్చిండని చెప్తానక్క. మంచిగానే 4 సందుగలు నింపుకున్నావా? 4-5 సంతకాలు నింపుకున్నా, 2 సెల్ఫోన్లు ఉన్నాయి. అవి ఇంకా మాసిపోతలేవు. అవి మాసిపోదాక నేను ఉంటానా? అప్పుడప్పుడు ఇస్తావా నేను నాకు కట్టుకోనీకి? ఇస్తా. ఎందుకు నువ్వు అత్తలేవు, నేను ఇచ్చేది. నువ్వు అత్తలేవు కదా. 4 మాటలు 4 నాళ్ళు 16 చీరలు ఇస్తా. వీళ్ళ చీరల ముచ్చట్లు వీళ్ళ పంచాయతీ. మన పంచాయతీకి వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు ఏంది? తప్పు అత్తమ్మ ఆవులు మీరు పెట్టుకోకూడదు. ఆవులు మీ పుణ్యం మీరు పెట్టుకోకూడదు. ఆవులు మీరు మా పంచాయతీ చెప్పడానికి వచ్చి మేము మీకు పంచాయతీ చెప్పుడా ఏంది? మీలో లేంది అత్తమ్మ మరి 2 నెలలు దాడ దొరకలే. ఇప్పుడు పెద్దవాళ్ళు రమ్మనగానే మీరు దాడ పట్టుకొని పిత్త పుల్లు ఇస్తా అన్న వల్ల దొరికిండు. ఇగో చిన్నమ్మ ఏమనుకోకు. ఇక మా పంచాయతీ చెప్పడానికి వచ్చి మీరు లొల్లి పెట్టుకునేది మంచిది కాదు. తర్వాత మీరు మాట్లాడుకుంటారు. మీరు ఏమన్నా మాట్లాడుకోవాలి, ఏమన్నా లొల్లి పెట్టుకోవాలి. ఆగు ఇక చిన్న బాగు దండం పెడతాగు. మా పంచాయతీ మొదలు కానీ అత్తమ్మ మా పంచాయతీ గోసున్నది. మేమే 2 నెలల కంచెలు దొరుకుతున్నాడు అని వెనుకలాడిచ్చి పెద్ద గోస పడతాను. నువ్వు మాటలు పోడటకు ఉట్టిగా మాటలు పోడటకు. ఇక చిన్నమ్మ ఇక తర్వాత మీ పంచాయతీ మా పంచాయతీ పూర్తిగా వెళ్ళినాక మీ పంచాయతీ మాట్లాడుకుని ఆగు. నువ్వు ఏళ్ళు చూపెట్టకు, ఆ ఏళ్ళు ఇస్తుంది ఆయన అంత బిత్తిరి చూపులు చూస్తుంది. దా చిన్నమ్మ దా. ఏమరా పిల్లగా కళ్ళు తెప్పిస్తావా? ఇక పంచాయతీ అయిపోయిందా? పౌడేనా? ఇగో ఈమె కూర్చుండి కొన్న చీరల గురించి అంతా చెప్తాంది నాకు. ఓ చెల్లెవని ఈ అంచు మంచుకున్నా అని చెప్తే నీకు బాగా మంచిగా కొనిస్తాడు అంటే బాగా ఎక్కడ కైలాసం అయిపోయింది అని నేనంటే అంటే కదా. ఉన్నప్పుడు కొనిచ్చిండు, 4-5 సంతకాల్లో పెట్టినామంటే. అయ్యో పెద్దవా ఇప్పుడు మీకు లొల్లా? ఏం లొల్లి పెట్టుకోకుల్లి. 2 పెద్దవాళ్ళే సపడే కూర్చోళ్ళి. మాకు పంచాయతీ చెప్పడానికి వచ్చి మీరు లొల్లి పెట్టుకుంటారా ఏంది? ఏందే వరిచి నువ్వు తీసుకొచ్చిన ముసలామా ఆగుతలేదు కదా, మొత్తం ఉరుకుతాంది. ఏడు కురుకుతాంది? ఏమన్నా రోడ్ల మీద వాడు ఉరుకుతాందా? ఈయనే ఉన్నది కదా. నేనేమన్నా నువ్వేమంటారావు? నేను మాట వరుసకోట అంటే నువ్వు రోడ్ల మీద వాడు ఉరుకుతాందని వాడివి. అయ్యో ఏంద్రో నేను పిచ్చోన్నా వీళ్ళు పిచ్చోళ్ళా? ఎవరు పిచ్చోళ్ళు? పెద్ద మంచాన్ని పిలుచుకొచ్చి వీళ్ళు పిచ్చోళ్ళు అంటారు. ఎవరు పిచ్చోళ్ళు కనిపిస్తాను నీకు? అవును ఎవరినంటాను రా కొడుకా నువ్వు? ఎవరు పిచ్చోళ్ళు అంటారు? నీ వద్దనే ఎవరు పిచ్చోళ్ళు అంటారు? ఎవరిని అంటలేని పెద్దవ్వా, మాట వస్తే మీద దొరికేటట్టున్నారు కదా. అబ్బో కథ మంచిగా లేదు. చిరాకు ఇట్రా, నాదికి మాట్లాడాలి. ఇట్రా కూర్చో. నువ్వు ఇప్పిస్తానన్నా ఫుల్ తెప్ప మాట్లాడదాం. అయ్యో ఏమిట్లకేం లేదు, ఆ అన్న లేదు ఊ అన్న లేదు, పుల్లు తెప్ప మాట్లాడదాం అంటారు. మాట్లాడినాక కదా పెద్ద మనుషులకి పుల్లు ఇచ్చేదో ఆపిచ్చేదో చూద్దాం. లేదు నాకు మందు పడితేనే మాట వస్తుంది. నువ్వు నా ముందట మందని మాట ఎత్తిరవా? ఈ 2 నెలలు కాదు ఇంకా 6 నెలలు రాకుండా మధ్య నువ్వు మీలోళ్ళి పాడోడు, మీలోళ్ళకి అగ్గి తలుగు. గివెనే దొరికింది నాన్న నీకు? మరి నీకు తాగుబోతు మామయ్యనే దొరికిండా? ఇంకా వేరే పెద్ద మనుషులే లేరా? ఏం చేస్తాం, ఈ కాలం పెద్ద మనిషి తరా అని పోతే అందరు ఇంటికాడ ఉన్న వాళ్ళు చీపురు గట్టలు మరెత్తాలట. ఎందుకంటే వీళ్ళు తాగెత్తాలని. అందుకని పెద్ద మనుషులు ఎవరు దొరకలేరు, ఎవరి పని వాళ్ళు పోతారు. ఏం చేయాలి? గోస పాడబడా నన్ను తీసుకొస్తా తాగుడు అంటాడు. ఏంద్రుళ్ళు ఓ పెద్దవ్వా ఏమైంది? మాట్లాడులి, ముచ్చట మాట్లాడాలి, మా లొల్లి గురించి మాట్లాడాలి.
మాట్లాడదామనే కూర్చున్నాం కాదురా కొడుక ఏమో బిత్తిరి బిత్తిరి చేస్తావేంద్రా నేనే పిలుచుకొచ్చి బిత్రి బిత్రి చేస్తానంటే కనిపిస్తాను పెద్దవా నువ్వు చెప్తా పాటు ముచ్చట చెప్తా ఇనుల్లి అక్కడ కాదు ఇక ఇళ్ళ దగ్గర తాగినామా వస్తుంది బుజ్జి ఎవరు తీసుకొచ్చుకున్న పెద్ద మనుషులు వాళ్ళ పక్క కూర్చోబెట్టుకోవాలి కూర్చోబెట్టుకున్నాక మాట్లాడదాం. అయ్యా అవునా చిన్నబాబు నువ్వు పొద్దుగానే ఆయనవా? అవును కొడుక పళ్ళ పుల్లు వేసినాక కడుపులో ఆసరు ఉండాలని ఓ 90 తాగినా. అవునా వాసన వస్తా అంటే ఇంకా మోహం గడగలే అనుకున్నా, మోహం గడిగి తాగుతూనే వాసన వస్తుందా వాసన? ఇక ఎటోళ్ళట్టు రండి, మా పెద్ద మనిషికి ఆకలి అవుతుందంత కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నది. ఎక్కడుండి మాట్లాడితే ఏంది, మాట్లాడితే అయిపోయా. దీనికోటి అటు రావాలి ఇటు రావాలి. పోలీ చిన్నబాబు నువ్వు ఎటుపోతావు, నువ్వు ఇన్నే ఉండు. ఇగో పెద్దవా నువ్వు ఇట్రా, అత్తానా నువ్వు అటువా చిన్నమ్మ, కంత్రి చిన్నమ్మ. ఏది కంత్రి కంత్రి లేకుండా, ఏది పిచ్చి పిచ్చి చేయకుండా మంచిగా చెప్పులే. ఇక చెప్పా నువ్వు చెప్పుకుంటావా, నేను చెప్పన్నా. ఎట్లా అంటే అట్లా పెద్ద మనుషులే తీరు, నన్నే ముందు చెప్పమంటే నేను చెప్తా. చెప్పరాదే బుజ్జి, ఎవరైతే ఏంది నువ్వే ముందుగా చెప్పు. చెప్పు బిడ్డ, భయపడకుండా చెప్పు ఏదైనా. దీనిలో భయపడే ఉన్నది, అదేమన్నా చిన్నపిల్ల ఇంకా బడికి పోతాందా? నేను భయపడకుండా చెప్పు అంటానా, ఎందుకు తొందరపడతాను మాయలమే అంటే నేనే తొందరపడతానా? ఏమనుకుంటానో ఏమో సంకలు పెట్టి పిసుకుతా. ఏమో పంచాయతీ పెద్ద మనిషిని పిలుచుకొస్తే ఏం చెప్తానని పెద్ద మనిషి తనానికి వచ్చినావు అంటే నువ్వు నన్ను అడుగుతావా? నన్ను ఎక్కడ ఎవరు అడగలేదు. ఏవాడి నుంచి ఎవరికి వచ్చినావు, ఎవరిని అడుగుతావు నువ్వు? ఏంది బుజ్జి ఏం తీసుకొచ్చినావు? ఏమో అర్థం పడతా లేకుండా వస్తుంది. అయ్యో అత్తమ్మ, ఇంటికాడ చూస్తే ఎవ్వరు లేరు, అందరు కైకిలికి పోయారు, ఎవ్వరు దొరకక మిమ్మల్ని పట్టుకొచ్చిన. మీరు లొల్లి పెట్టుకోకండి, జర నా బతుకు తెరు కొరకు నా జీవితం కొరకు పంచాయతీ చెప్పండి. నేను చెప్తా కానీ ఏం మాట్లాడితే నేను ఇక చెప్పలేను. అంటే నేను చెప్తానా? ఏం మాట్లాడితే నేను చెప్పా? అగో వాళ్ళు వాళ్ళే లొల్లి పెట్టుకుంటారు పెద్దవా. నయమే కొడుకా. కొడుక పంచది అయిపోయిందా, పోదామా? వర్షం కొడుతుంది, వైన్సులు మూసేస్తారు కావచ్చు. ఇక్కడ ఏం పంచాయతీ చెప్పిన చిన్నబాబు, వర్షం కొడుతుంది వైన్స్లు మూసేస్తారంటారు. నీ తాగుడు పాడవడా, అందుకనే చిన్నవా నిన్ను కొట్టుకుంటా తిట్టుకుంటుంటాందా? నీకన్నా అర్థమైతే నా కొడుక నా బాధ. నీ పంచాయతీ అయిపోయినాక మా పంచాయతీకి పోవాలి, మా పంచాయతీ చెప్పాలి మీరు అందరు వచ్చి. ఇగో అత్తమ్మ, మా ముచ్చట ఎప్పుడు ఉన్నదా లేదా? మీరే మాట్లాడుకుంటారు, మీరే లొల్లులు పెట్టుకుంటారు. మరి లొల్లేంది అని ఒక్కరు అడుగుతలేరు. పెద్ద మనుషులు నలుగురు వచ్చిండ్రు, మరి ఏం తెలుస్తారు పంచాయతీ? ఆగో పిల్ల చెప్తా అంటే అద్దనవా అనే బాగా రేస్ అవుతాను. చెప్పు బుజ్జిగా చెప్పు, ఆలోచన చేయకు. ఇక మొదటి నుంచి అందరికీ చెప్పుకుంటా అత్త. ఆయన కూడా ఉన్నాడు, పెళ్ళైన కొత్తలా నాకు తాగుడు అలవాటే లేదన్నాడు. ఒకరోజు ఇరుగా తాగొచ్చిండు. ఈ ఒక రోజు మేము దుర్గమ్మకి చేసినాం. దుర్గమ్మకి చేసిన వాళ్ళే అయ్యో తాకుంటే ఎట్టుంటది, దుర్గమ్మకి మొక్కకుంటే ఎట్టుంటది అని ఓ కాపు తీసుకొని తాగొచ్చిన. ఆహా, తాగచ్చి రాత్రి లొలి పెట్టిండారే బుజ్జి? ఏ లొల్లేం పెట్టలేదు అత్తమ్మ. తర్వాత రోజు తెల్లారి పనికి పోయిండు, పనికి పోయి రాగా సాయంత్రం మళ్ళీ తాగొచ్చిండు. ఆహా, తెల్లారి తాగచ్చి కొట్టిండా అయితే? ఏ కొట్టుడెక్కడ అత్తమ్మ, కొట్టలే. ఆయన కొడితే నేను 4 దెబ్బలు లేకపోదునా? నేను అసలే కరాటే నేర్చుకున్న మనిషిని, నేను అస్సలు ఊపోకపోదు, ఇరుగా వరగా దంచుదు. అవునా, మరి లొల్లి ఎక్కడ వచ్చింది బుజ్జి? తొందర చెప్పు. చెప్తాను మామయ్య. తెల్లారి తాగొచ్చిన వాళ్ళే గిట్లెందుకు తాగుతానో, తాగుడు ఎందుకు మొదలు పెట్టినావు నువ్వు, దుర్గమ్మ కోసం తాగినావంటే అదో లెక్క ఉన్నది, గిట్లెందుకు తాగుతానవు అని అన్నా. 15 రోజులు తాగలేక నేను అట్లా అన్నందుకు తర్వాత తెల్లారి తాగొచ్చిండు. అబ్బా ఎంత మంచోడు కొడుకు, నువ్వు చెప్పిన వెంటనే తాగుడు మానేసిండా? ఓ మా ఆయన అయితే బండ బూతులు కడిగినా కూడా రోజు తాగుడే మనసులో వాడుడే. నువ్వు కడుగుడికి ఆడమంటాను కాదా, నీ తిట్లకు భరించలేక. అంటే తాగుడేం తాగుతాను మరి? నువ్వు తాగుతా నేను తిడతానా? నువ్వు తిడతాను అని నేను తాగుతానా? మీరు సంబరం పక్కన పెట్టి వాళ్ళ కథ కానీ చెప్పే బుజ్జి. చెప్పుకో, నువ్వు చెప్పే కాడి చెప్పుకో. ఏం చెప్పుకున్నా నాదికే న్యాయం ఉన్నది, నాదికి అన్యాయం చేసేటోని కాదు. ఏది కూడా న్యాయం ప్రకారంగా ఉండేటోని నేను మనిషిని. నిప్పు ఓ నిప్పు, అగ్గిపుల్లు అయితే బర్రెన పడుతుంది నిప్పు. ఇగో అట్లా ఎప్పటికీ తాగొత్తాండు. ఏ ఆగే ఎప్పటికి తాగెత్తానని తాగిపోతుంది చెప్తాను నన్ను. ఈ చిన్నబాబులాగా నేను తాగిపోతున్నానని నాకు అర్థం కాదు, కానీ ఏమో తాగెత్తానని చెప్తాను. ఇక జరిగింది, ఇక నేను చెప్తా పట్టులే. అదేం చెప్తా అది బిత్తిరిది, అది ఉట్టిగా ఏం చెప్పదు. న్యాయం నాదికే ఉన్నది, ఏ అన్యాయం నేను చేయలే, ఏ తప్పు చేయలే. ఎప్పటికీ పైసా. ఇక పైసా పిచ్చిది. ఏమన్నా అంటే ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఏది కైకిలి పోవన్నట్టు. నేను కైకిలి పోతానా? నేను కైకిలి పోయే మనిషినేనా? ఇక కైకిలి పోతే ఏ పడతాయి, 200 రూపాయలు వస్తాయి. ఏడికి పోతా, ఏడికి వస్తా. నాకు అస్సలు వశపడతలేదు. దీంతోనే అరిగోస్ అవుతుంది, అరికట్టం అవుతుంది. ప్రతిసారి ఈ పైసలు సంపాదించుకు రావాలి, 6 రూపాయలు సంపాదించుకు రావాలి,
ఇక్కడ ఈ పని చేయాలి ఆ పని చేయాలి. ఇగో రాత్రి పూట కట్టెలు కొట్టిపిస్తుంది, ఇది కట్టెలు కొట్టిపిస్తే 50 రూపాయల కట్టెలు కొట్టిపించింది పెద్దవా. నాకు అర్థం కాదు ఇక ఏం చేయాలి. ఇక అయ్యో ఎంత చెప్పినా ఉడవదు, ఎంత చెప్పినా ఉడవదు. రాక్షసి తత్వం చేస్తుంది ఒక్కొక్కసారి. చించుకుంటుంది, ఇట్లా చించుకుంటే అయ్యో ఎట్లా గతి ఏం గతి, అయ్యో ఇట్లా చేతులు దగ్గర పెట్టి చించుకోబట్టే అయ్యో ఏమైంది పిడిచి వచ్చిందని నేను అనుకున్నా. అనుకొని చెట్టు తాను చేతులు తీసుకొచ్చి చేతులు పెట్టే నాకు పిడిచి వచ్చిందని చేతులు పెట్టామా అని చెప్పి ఈ సరితే ఈపులో మొత్తం వాతలే ఉన్నాయి కాదు పెద్దవా, ఈపు నిండా వాతలే. అవునా, కొట్టినందుకు ఇప్పుడు పంచాయతీ నచ్చిల్లా. కొట్టుడు తప్పు బుజ్జి, తప్పు. దాన్ని అన్ని తప్పులే పెద్దవా, అన్ని తప్పులే. ప్రతి ఒక్కరు దాన్నే తప్పు, నాది ఎప్పుడు తప్పు ఉండదు. నేను నిప్పులాంటి మనిషిని. నిప్పో పప్పో ఎప్పటికి నిప్పు అంటాను. అసలు ముచ్చట చెప్పు, నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా? చెప్తా భయమానే. చూసినా పెద్దవా దాని పొగరు నువ్వు చెప్పుదా నేను చెప్పానా అంటాంది. చూసిల్లా దాన్ని కచ్చే పెద్ద మనుషులు చూసిల్లా అది ఎట్లా దాని పొగరు చూడు, దాని కథ చూడు, దాని అచ్చరం చూడు. గట్లుంటుందా మీ ఇంట్లో గట్లనే ఉంటుందా చెప్పు. గట్ల మాట్లాడతారు ఎవడన్నా? నువ్వు మాట్లాడతావు కావచ్చు కానీ నీకు అబ్బో కాకిరి పీకిరి దానివి. నువ్వు చెప్పు పెద్దవ్వా, నువ్వు చెప్పు ఎట్లా మాట్లాడతావు. నువ్వు చూసావు కానీ ఎన్నో అనుభవాలు చూస్తావు, ఎన్నో చూసినావు. ఇప్పుడు ఎవరు తప్పు అనిపిస్తుంది, ఎవరు తప్పు అనిపిస్తుంది చెప్పుల్లి. ఓ చిన్నబాబు చెప్పు, చెప్పు పెద్దవా చెప్పు. తప్పు కనబడితేనే ఉండే అనిపిస్తూనే ఉంటే తప్పు తెలుస్తుంది మాకు. బుజ్జి ఎట్లయినా నీదే తప్పు, కొట్టుడు తప్పు బుజ్జి. నేను ఎంత లొల్లి పెట్టినా ఎంత తాగొచ్చినా కూడా నేను ఒక్కనాడు కొట్టలే, అందుకని నాకు తప్పులేదు. ఇప్పుడు నీ తప్పు గురించి ఎవరు అడిగినలే, ఇక్కడ ముచ్చట చెప్పు అంటే. ఏ ఆగు, నువ్వు పెద్ద మనిషానికి వచ్చిన నేను పెద్ద మనిషానికి వచ్చిన ఇంటి వెనక వస్తా నీ కొలుపు. నువ్వు ఎంత కొలుసుకుంటావో కొలుసుకో, నేను ఫుల్ బాటిల్ తాగుతా మంచిగా వంట, నాకేమీ రాదు. మీ లొల్లి సంగతి తర్వాత మీ దేవుళ్ళతో వాళ్ళది తప్పనాలి కాబట్టి బుజ్జి నీ తప్పున్నది. లేడీస్ అన్న తర్వాత కొంచెం సదురుకపోవాలి. చెప్పులు గట్లా దానికి చెప్తేనే అర్థమవుతుంది. నలిలా కూర్చుంటుంది, అది ఇది మాట్లాడుతుంది. అబ్బోతుంది నెగ్గించుకుందామని మంచిగా ముసలోళ్ళని పట్టుకొచ్చింది, ముసలోళ్ళని. నా తప్పని ఎట్లా అంటారు మీరు? ఏ విధంగా అంటారు? పెద్ద మనుషులు మీరు మాట్లాడండి. అయినా మీరు బిత్తిరి మొహాలు వేసుకొని చూసినా తప్ప మాట్లాడడే లేదు. ఏమన్నంటే మీరు లొల్లి పెట్టుకున్నాడే, నేనే మాట్లాడుకుంటా తీయండి. ఏ బుజ్జి మంచిగా నీ మాటలు మాయ బిత్తిరి మొక్కాలా? నువ్వు మాట్లాడుకున్నాక మమ్మల్ని ఎందుకు పిలిచినావు? అవును గట్లా అడుగుచిందవ్వా, అదే మాట్లాడేది. అయితే మిమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? మిమ్మల్ని ఉట్టి బిత్రులను చేసింది. నేనైతే గట్లా మీరే మాట్లాడాలి, ఎందుకంటే మీరు న్యాయం దిక్కుంటారు, అందరు న్యాయం దిక్కుంటారు కాబట్టి. చిన్నబాబు నీకు ఇవాళ పులిబాటిలు, చిన్నవా కళ్ళు. అవునా, అయితే ఆయననే న్యాయం అంటారా? అయితే బరాబరి న్యాయం ఉన్నది. మీరు పూర్తి ముచ్చట ఈయననే న్యాయం అన్యాయం చెప్తారా? ఇంకా ముచ్చట్టున్నారా బుజ్జి? ఎంత తిన్నా వర్తలేదు. ఉన్నది, ఇంకా అసలు ముచ్చట చెప్పక ముందే న్యాయం అన్యాయం చెప్తాను. ఇంకా అసలు ముచ్చటే ఉన్నదా? ఇంకా నీకు ఇంకా అసలు ముచ్చట్లు కూడా ఉన్నాయా? నువ్వు ముహూర్తం పెట్టుకొచ్చుకున్నావేమో, ఆ ముచ్చట గురించి చెప్పొద్దా? ఓ గదా, అవును నిజమే, పెట్టుకొచ్చుకున్నా, ముహూర్తం పెట్టుకొచ్చుకున్నా. ఏంద్రపిడగా ఇల్లు ముగ్గు పోతాలా? ముగ్గు పోయడానికి ముహూర్తం పెట్టుకొచ్చుకున్నావా? కాదు పెద్దవా కాదు. నువ్వు సిగ్గుపడిన తర్వాత నువ్వు నిప్పావో చెప్పు, మొత్తం అన్యాయం నాదికే ఉన్నదేమో. చెప్పకొడక పోవాలి, నాలుగు ఎక్కుతాంది. అయ్యో మరిది ఆగరాదు, తొందర పడతానవేమయ్యా? పిల్లగా ఏం ముహూర్తం పెట్టినవురా? పొల్లకు చెవులు గిట్లా కుట్టిస్తానవా? కాదు పెద్దవా, మీరందరూ తప్పకుండా రావాలి. ఏమో గోర్లు కొరకుండా సిగ్గుపడతావు, ఏమో ముహూర్తం అంటావు, ఏం ముహూర్తం పెట్టినావు చెప్పు, అడుగుతాను కదా. నీ పెద్ద మనుషులు అడుగుతారు, నా పెద్ద మనుషులు అడుగుతారు. నీ నిప్పుతనం ఏందో చెప్పు. ఇక ఇది పైసలు సంపాదించు అంటాంది. ఇక ఎక్కడ పని చూసినా పని బరాబరు దొరకలేదు. నేనేమో లచ్చలు మంచిన లచ్చలు సంపాదిస్తామని చెప్పి ఎంతో చూసినా కానీ ఇక్కడ పని దొరకలేదు. ఇక దొరకకపోయిన వాళ్ళే ఇక. అరే చెప్పురా పిల్లగా, చెప్పు. ఆఖరిగా చాయినవేమో. ఇక వర్ధనపల్లి పోయి నాకు పెళ్లి కాలేదని చెప్పి ఒక పిల్లని పెళ్లికి మాట్లాడుకున్నా, గదే ముహూర్తం పెట్టించిన. పోషిని అబ్బో, ఇక గిరి ముచ్చట నీ పని చేసి పైసలు సంపాదించుకరమ్మంటే పోయి పెళ్లి ముహూర్తం పెట్టుకొని వచ్చిండు. ఇప్పుడు చెప్పు, నీ న్యాయం ఎవరి దిక్కున్నదో? తప్పే ఉన్నదే, న్యాయం నా దిక్కున్నది. పైసలు సంపాదించమంటే మరి నాకు ఎట్లా వల్లగాలి. అందుకని చెప్పి ఈ రకంగా పోతే మంచిగా కట్నం ఇస్తాను. ఇప్పుడు 10 లక్షల కట్నం వస్తుంది. ఏమనుకుంటాను కొడుక? నీకు న్యాయం చెప్పటానికి వస్తే నాకు తన్నులు పెడతట్టున్నాయి. నీ ఫుల్ బాటిల్ వద్దు, ఏమద్దు కొడుక, నేనేం పోతానా? అయ్యో చిన్నబాబు, న్యాయం మనదికేముంటుంది. ఆగా, నీ మాట వింటే నీకు నాకు ఆకం తన్నులు అవుతాయి. ఆగకపో,
పులి బాటిల్ ఇతరన్న వల్ల కూర్చున్నాడు. అబ్బో న్యాయం అన్యాయం ఏం చెప్పకుండా సపరేట్ పోతాడు. అబ్బో ఇట్లా మధ్యలో మోసం చేసేవాళ్ళని ఎప్పుడు నమ్మద్దు. పెద్దవా చెప్పేద్దవా నాది న్యాయం లేదా? ఓ నీ న్యాయం పాల్పడ నీది ఇంకా న్యాయం ఉన్నదారా? ఏదో కళ్ళొత్తదని ఆశపడితే పోలీస్ స్టేషన్ లో తొక్కే గత అవుతాంది. నీ దిక్కు న్యాయం ఎక్కడిది? పొల్ల దిక్కే మంచిగా న్యాయం ఉన్నది. నేను పోతీగా. అయ్యో పెద్దవా పెద్దవా పెద్దవాలేదు గిద్దవలేదు. అయ్యో ఇదేంది నాదికు న్యాయం లేదా? పెళ్లి చేసుకుంటే తప్పు అవుతుందా? పెళ్లి చేసుకుంటే తప్పు కాదు కొడుకా, ఇంకో పెళ్లి చేసుకుని అంటాను కాబట్టి అందుకే తప్పు అవుతుంది. న్యాయం నీ దిక్కే ఉన్నదంటేవి కదా. ఇప్పుడు పెద్ద మనుషులతో అయింది, ముహూర్తం దగ్గరికి పోలీసులు పట్టుకొని వస్తా. పోలీసు ఎందుకే? నేను లేచిపోయి చేసుకుంటలేను, వాళ్ళ ఇంట్లో ఒప్పించినాం. నీకు ముందు పెళ్ళి అయినట్టు వాళ్ళు చెప్పినవా కొడుక? అయినా ఒప్పుకున్నారా? ఏ లేదమ్మా, నాకు ముందు పెళ్ళినట్టు ఏం చెప్పలే. నీకు ముందు పెళ్ళి అయిందని వాళ్ళకి తెలిస్తే నువ్వు మైల పూలు పోసుకోకముందే పోలీసు వాళ్ళు వచ్చి నీ మైల పూలు తీస్తారు. అంటే పోలీసు వాళ్ళు వచ్చి మైలపాల మీద బియ్యం పోతారా? పోలీసులు వచ్చి గామాయిల పోలు కాదు, ఈ కట్టె పట్టుకొని పొరక కొడతారని చెప్తాంది. ఆగో నన్ను ఎందుకు కొడతారు? ఎన్నైనా దొంగతనం చేసి ఎత్తుకపోతానా లేకుంటే ఎవరైనా కొడతా అన్న? నన్ను ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారో వాళ్ళు వచ్చినాక కొట్టుకుంటా చెప్తారు, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆగో నన్ను ఎందుకు కొడతారే? నాకు అసలు అర్థమే అయితలేదు. ఎందుకు కొడతారంటే భార్య ఉండగా ఇంకో భార్య చేసుకుంటారు కాబట్టి కొట్టి తీసుకొచ్చి ఈ భార్య దగ్గర తోలుతారు. అయ్యో అవునా? నేను ఇది పైసలు సంపాదించాలి అన్న వల్లే పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది కదా, మంచిగా బొచ్చడి పైసలు వస్తాయి అని చెప్పి నేను అనుకున్నా. అయ్యో తీసుకుపోయి తంతారా అయితే ఇది ఎక్కడికి గతిరో గతి పాడవాడు. ఇక అద్దుతి పెళ్ళి అద్దు మనద్దు రావే. ఇక ఏ పంచాయతీ అద్దుదా, ఏరు అద్దుదా? అయ్యో 10 లక్షలు వస్తాయి అనుకున్నా, చూస్తేనా? ఇక ఈయన మారేటట్టే ఉన్నాడు. అత్తమ్మ మీరు ఇంత దూరం కష్టపడొచ్చి పంచాయతీ చెప్పినందుకు ఆయన మారిండు. నా జీవితం ఓ వెలుగు అయింది. తెలియక చేసింది కానీ పిల్లగాడు మంచోడు, ఇక మారిండు. ఆ గదే అత్తమ్మ మంచోడు. పొద్దుగాలు ఎప్పుడో వచ్చిర్రు, ఇంటికి రండి భోంచేసి పోదురు. నేను పొద్దుగాల బియ్యం పెట్టుకున్న బిడ్డ, ఇక అది ఖరాబ్ అయింది, ఇంటికానే తింటా. ఇక నేను కూడా రాను బుజ్జి, ఆయన వాయిన్స్ రాదు ఆకుంటున్నావచ్చు, ఇక పోయి జుట్టు పట్టి పట్టుకొని రావాలి. ఆ పోపో అత్తమ్మ, నువ్వు జుట్టు పట్టి విక్తనేనా ఆ మామయ్య గుండంతా బోడగుండ్లు అవుతుంది. ఈయన మారి పని చేస్తాడో మళ్ళీ ఏమైనా ముహూర్తం పెట్టుకొని వస్తాడు. ఏమో ఆగు, నేను కూడా వస్తానా? అవునా? నువ్వు నవ్వుతాను మరి. అవునా నువ్వు కాదానా? నువ్వానే మరి ఈశ్వరయ్య. డాడీ ఎక్కడ ఉన్నాడండి? డాడీ ఇక్కడ, డాడీ ఇక్కడ, డాడీ ఇక్కడ, డాడీ ఇక్కడ. అంటే నేను చూసుకుంటా అంటదట. ఇలానే ఉండే నువ్వు మరి నువ్వా ఈశ్వరయ్య? మరి నువ్వానయ్య మరిది, నువ్వానయ్య మరిది ఈశ్వరయ్య. నువ్వానే ఏదన్నా అది. అబ్బా చిన్నబాబు మళ్ళా లేదు కొడుక, తాగితే ఇంటికి రాకన్నది మీ చిన్నవ్వ. లేదు కొడుక, తాగితే ఇంటికి రాకన్నది మీ చిన్నవా, అందుకే తాగి అన్నే వండుకున్నా. తాక్కుంటా అన్నీ పడుకున్నా, అందుకనే ఇది సంపాదించిన. గదే కొడుక, ఎవరైనా అడిగితే ఏదో ఒక సంపాదన ఉండాలి కదా, అందుకనే ఇది సంపాదించిన. గదే కొడుక, ఎవరన్నా అడిగితే గదే కొడుక, ఎవరైనా అడిగితే ఏదో ఒక సంపాదన ఉండాలి కదా, అందుకనే ఇది సంపాదించిన. అదే కొడుక, ఎవరన్నా అడిగితే ఏదైనా సంపాదన ఉండాలి కదా. అదే కొడుక, ఎవరైనా అడిగితే ఏదో ఒక సంపాదన ఉండాలి కదా అన్నట్టు రోజు తాక్కుంటా అన్ని పడుకున్నా. మళ్ళా లేదు కొడుక, లేదు కొడుక, తాగితే మీ చిన్నవా ఇంటికి రాకన్నది, అందుకే తాక్కుంటా అన్నీ వండుకున్నా. రోజు తాక్కుంటా. ఓకేనా? ఒకసారి నువ్వు చూస్తా నాకే అవుతుంది. చెల్లుతుందా? ఇక ఒకసారి సించుకుంటా అంటే అయ్యో సించుకుంటా, దీనికి ఏమైందేమో, అది సించుకుంటా దాన్ని నాకే వెరక, దానికి ఏమైందేమో చేతుల దగ్గర పట్టింది. అమ్మ దగ్గర సించుకుంటా సించుకుంటా అంటే అయ్యో చేతుల దగ్గర పెట్టింది, దీనికి ఏమైందో ఏమో, అయ్యో పిడిసకి నచ్చిందా అని చెప్పి తల చేతులు పెట్టాలి అన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అయ్యో అన్న సించుకుంటా.